ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి, ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే ఇంట్లో నుండి చేసుకునే జాబ్స్ తీసుకొచ్చాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే వచ్చాయండి. శాలరీ 50,000 రూపీస్ అయితే ఉంటుంది. ఇదైతే ఫిక్స్డ్ అయితే కాదు, కొంచెం అటు ఇటు అయితే ఉండొచ్చు. మీరు చదువుకున్న వారైనా చదువుకొని వారైనా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు నచ్చిన వర్క్ని వెతికి దానిపైన మీరు వర్క్ చేసుకుంటే సరిపోతుంది. అది ప్రైవేట్ సెక్టర్ అయినా ఏదైనా కంపెనీ అయినా ఇంట్లో నుండే మనం అయితే వర్క్ చేయొచ్చు. చాలా మందికి ఈ టైంలో జాబ్స్ అయితే లేవండి. మీకోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక మంచి ఆపర్చునిటీ అయితే తీసుకైతే వచ్చింది. ఇప్పుడు మనం ఈ వీడియోలో అసలు ఏంటి, అది ఎలా అప్లై చేసుకోవాలి, నేను మీకు ఏ జాబ్స్కి అప్లై చేసుకుంటే ఎక్కువ మనీ మనకి ఎక్కువ శాలరీ వస్తుంది అంతా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపిస్తాను. ఇక వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని వెంటనే ఒక లైక్ వేసుకోండి. 150 లైక్స్ టార్గెట్ అయితే ఉంది. మీరు లైక్ చేసే ఒక సపోర్ట్, ఒక మోటివేషన్ అయితే ఉంటుందండి. ఫస్ట్ టైం విజిట్ అయితే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక టాపిక్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఉంటుంది ఇండియా కాదు, ఇది డిజిటల్ ఇండియా అంటాము. కానీ చాలామంది ఈ డిజిటల్ వర్క్ అయితే నచ్చదు. కానీ మీరు దీన్ని అంటే ఇలా ఆన్లైన్లో వర్క్ చేస్తూ మీరు మనీని ఎర్న్ చేసుకోవచ్చు. అయితే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక వెబ్సైట్ అయితే వచ్చింది. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి ఎలా అప్లై చేసుకోవాలి అంతా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూద్దాము. వీడియోని ఎండ్ దాకా చూడండి. దానికి ముందుగా మీ మొబైల్ అయితే నా బ్రౌజర్ ఓపెన్ చేసి tobefrank.in అని చెప్పి సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి కనబడుతుంది కదా, రిజిస్టర్ విత్ NCS అని చెప్పి. ఇలా కొంచెం కింద స్క్రాల్ చేస్తే NCS కొత్త రిజిస్ట్రేషన్ పేజ్కి వెళ్ళండి అని చెప్పి కనబడుతుంది. దాని మీద క్లిక్ చేస్తే మనం డైరెక్ట్గా ఈ పేజ్కి అయితే వచ్చేస్తామండి. ఇదేంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది మనకి ఒక అఫీషియల్ వెబ్ పోర్టల్ అయితే లాంచ్ చేసింది. దీని నుండి మనం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ నేను మీకు చెప్తాను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఇక్కడ చూడండి, మనకి ఏంటంటే ఒక్కొక్క స్టేట్లో మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో క్లియర్గా ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో 1295 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క వేకెన్సీ మనకైతే ఉందండి. ఈ విధంగా కొంచెం కింద స్క్రాల్ చేస్తే తెలంగాణ కూడా మనకైతే కనపడుతుంది చూడండి, 3656 వేకెన్సీస్, తమిళనాడులో 8000 వేకెన్సీస్, యూపీలో 9500 వేకెన్సీస్. ఈ విధంగా మనకి ఇండియా మొత్తంలో వేకెన్సీస్ ఏమున్నాయంటే ఈ పోర్టల్లో వీళ్ళు అప్డేట్ చేస్తూ ఉంటారు. దీని నుండి మనం ఇక్కడ ఇంట్లో నుండి చేసుకునే జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అది కూడా నేను మీకు చెప్తాను. ఇక్కడ చూడండి, టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ కూడా అయితే ఉంది. మార్నింగ్ 8 నుండి ఈవినింగ్ 8 వరకు మనకైనా ప్రాబ్లమ్స్ ఉంటే వీళ్ళకి మనం అయితే మాట్లాడచ్చు. అండ్ ఇప్పుడు మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలంటే ఈ విధంగా మనకి స్టేట్ కనబడుతుంది కదా, ఇవైతే మనకి ఒక స్టేట్ కాదండి, ఆల్ ఇండియా జాబ్స్. ఇప్పుడు నేను మొదటగా ఆంధ్రప్రదేశ్ అని చెప్పి కనబడుతుంది కదా, ఈ వేకెన్సీ అంటే 1295 వేకెన్సీస్ మీద నేనైతే క్లిక్ చేశాను. దాని మీద క్లిక్ చేయగానే మనం డైరెక్ట్గా ఈ పేజ్కి అయితే వస్తాము. ఇక్కడ నుండి ఏంటంటే మనం ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు అండి. మొదటిగా ఏంటంటే కీబోర్డ్ మనం అయితే టైప్ చేయాలి. నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఆల్రెడీ మనకి ఏంటంటే కింద కొన్ని జాబ్స్ అయితే కనబడుతున్నాయి. అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కావాలి, ఫ్యాకల్టీ కావాలి, ఈ విధంగా కొన్ని కంపెనీస్కి అయితే ఉంది. అండ్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నేనైతే డేటా ఎంట్రీ అయితే ఇస్తున్నాను. మీరు కూడా ఈ ఆప్షన్ అయితే ఇవ్వండి, ఎందుకంటే మీకు దీని ద్వారా ఎక్కువ సెర్చ్ రిజల్ట్స్ అయితే వస్తాయి. అండ్ నెక్స్ట్ మనకి సెలెక్ట్ లొకేషన్ ఆప్షన్ అలాగైతే వదిలేసేయండి. అండ్ ఎక్స్పెక్టెడ్ శాలరీ మీకు మంత్లీ కావాలా, వీక్లీ కావాలా, లేదంటే ఈ సంవత్సరానికి ఒక్కసారి అని చెప్పి అయితే అడుగుతున్నారు. నేనైతే మంత్లీ అయితే ఇచ్చాను, ఇదైతే బెస్ట్. అండ్ దీంతో పాటు ఏంటంటే మీకు ఎంత శాలరీ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారని చెప్పి వీళ్ళైతే అడుగుతున్నారు. నేనైతే ఒక 15,000 రూపీస్ అయితే ఇచ్చానండి. ఇది ఇచ్చి ఇప్పుడు మనం సెర్చ్ మీద క్లిక్ చేయాలి. సెర్చ్ మీద క్లిక్ చేయగానే ఏంటంటే ఇక్కడ మనకు ఉన్న వేకెన్సీ డీటెయిల్స్ అన్ని మనకైతే కనిపిస్తాయి. ఈ విధంగా చూడండి, ఇక్కడ హోమ్ బేస్డ్ ఫ్రెషర్ జాబ్ కావాలి, మీరు స్టూడెంట్ అయినా ఫ్రెషర్ అయినా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి 5,50,000 రూపీస్ నుండి 6,50,000 రూపీస్ వరకు అయితే ఉంటుందని చెప్తున్నారు. ఈ విధంగా మెగా ఓపెనింగ్ ఫర్ బ్యాక్ ఆఫీస్ డేటా ఎంట్రీ ఫర్ MNC కంపెనీ అన్నారు. ఈ విధంగా చాలా జాబ్స్ ఇక్కడైతే ఉన్నాయండి. మనకి ఇక్కడ కనబడుతుంది కదా రైట్ సైడ్ లో అప్లై నౌ అని చెప్పి, అంటే అప్లై మీద క్లిక్ చేసి మనం అయితే అప్లై చేసుకోవచ్చు. దీంతో పాటు ఏంటంటే ఇప్పుడు మనము వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. అది ఎలా అప్లై చేసుకోవాలంటే, అంటే ఇప్పుడు మనం చూసింది నార్మల్ జాబ్స్, అంటే మన నచ్చిన జాబ్స్ మనం అయితే అప్లై చేసుకోవచ్చు వెతికి. అండ్ దీంతో పాటు గవర్నమెంట్ స్పెషల్గా ప్రొవైడ్ చేసి, అంటే ఇక్కడ మెన్షన్ చేసిన వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉంటాయి కదా, అవి ఎలా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ మనకు ఒక 3 లైట్స్ అయితే బ్లింక్ అవుతున్నాయి కదా. ఇక్కడ చూడండి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆన్లైన్ ట్రైనింగ్స్ అని చెప్పి కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని చెప్పి కనబడుతుంది కదా. ఇప్పుడు మనం దీనిపైన అయితే క్లిక్ చేయాలి. నాదైతే చిన్న రిక్వెస్ట్, వీడియో కొంచెం లెంత్ అయినా ఎండ్ దాకా చూడండి, మీకు కంప్లీట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అర్థమవుతుంది. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మీద అయితే క్లిక్ చేశానండి.
ఈ విధంగా మనకైతే ఉంటుంది. ఇందా మనం సెర్చ్ చేసినట్టు డైరెక్ట్గా డేటా ఎంట్రీయో మనం టైపింగ్ జాబ్స్ ఇలా మనకు కావాల్సిన మనకు అయితే సెర్చ్ చేయొచ్చండి. అండ్ ఈ విధంగా డీటెయిల్స్ అయితే ఇవ్వచ్చు. మనకి ఆల్రెడీ ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసాం కాబట్టి మనకి కొన్ని జాబ్స్ అయితే కింద అయితే కనిపిస్తుంటాయి. ఈ విధంగా అకౌంటెంట్ ఎగ్జిక్యూటివ్ అయితే కావాలని చెప్తున్నారు. ఇంకా శాలరీ ఇక్కడ అయితే మెన్షన్ చేయలేదు. ఇక్కడ ఎస్టీ అని చెప్పి ఒక జాబ్ అయితే పెట్టారు. ఇదైతే అంటే మనకి సుజుకి మోటార్స్లో జాబ్ అయితే ఉంటుంది. ట్రైనింగ్ అయితే ఇస్తారు. దాని తర్వాత ఏంటంటే మనకి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా చాలా జాబ్స్ అయితే ఉంటాయండి. వీటికి మనం అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి చూడండి చాలా అయితే ఉన్నాయి. ఇవన్నీ మనం వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేయొచ్చు. ఇదేంటంటే ఇప్పుడు మనకు ఒకటి కనపడుతుంది ఇక్కడ అసోసియేట్ అని చెప్పి ఫుల్ టైం. ఇప్పుడు నేను దీనిపైన అప్లై మీద క్లిక్ చేశాను. అంటే ఇప్పుడు ఎలా అప్లై చేయాలో నేను మీకు చూపిస్తానండి. ఈ విధంగా దీని మీద క్లిక్ చేస్తే కంపెనీ నేమ్ ఏంటి, మన జాబ్ ఏముంటుంది, మనకి క్వాలిఫికేషన్ ఏంటంటే ఇంటర్మీడియట్ అయితే ఉండాలని చెప్తున్నారు. ఈ విధంగా కొన్నిటికి క్వాలిఫికేషన్ అయితే ఉండదు, కొన్నిటికి క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది. కంప్లీట్ మనం వెతికిన జాబ్ బట్ మనకైతే ఉంటుంది. ఈ విధంగా 18 years నుండి 35 years మధ్యలో ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకి హెచ్ఆర్ సపోర్ట్ టీమ్ వీళ్ళకి సంబంధించిన మొబైల్ నెంబర్ కూడా ఇక్కడైతే ఉందండి. ఇప్పుడు మనం దీనికి ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాము. ఈ విధంగా అప్లై మీద క్లిక్ చేసిన తర్వాత మనం ఏంటంటే ఇక్కడ ఒక చిన్న అంటే మీకు ఆల్రెడీ అకౌంట్ కూడా ఉందనుకోండి ఎన్సిఎస్లో అంటే నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్లో మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి మీరు సైన్ అయితే అయిపోవచ్చు. లేదు మీరు ఫస్ట్ టైం కానీ వచ్చిస్తే ఈ విధంగా న్యూ యూజర్ సైన్ అప్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఒక చిన్న రిజిస్ట్రేషన్ ఫామ్ మనకైతే ఉంటుందండి. ఇక్కడ రిజిస్టర్స్ జాబ్ సీకర్ అని చెప్పి కనబడుతుంది కదా, దీని మీద మనం అయితే క్లిక్ చేయాలి. అండ్ నెక్స్ట్ మనకు సంబంధించిన ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, మన జెండర్ ఏంటి, అండ్ అదేవిధంగా ఇక్కడ మనము ఇక్కడ పాన్ కార్డు ఉంది కదా, పాన్ కార్డు, ఆధార్ కార్డు మీరైతే ఇవ్వండి. ఇంకా వేరే కార్డ్స్ ఉంటే ఓటర్ ఐడి అది కూడా మీరు ఇవ్వచ్చు. అండ్ ఈ విధంగా యుఐడి నెంబర్ మనకు సంబంధించిన ఆ నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ ఇక్కడైతే మనం మెన్షన్ చేయాల్సింది అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకు సంబంధించిన ఫాదర్ నేమ్, మనము క్వాలిఫికేషన్లో ఏం చదువున్నామో హైయెస్ట్ అది మీరైతే ఇవ్వచ్చు. అంటే 10th అయితే 10th, ఇంటర్ అయితే ఇంటర్, ఇంకా ఎక్కువ ఉన్నా మీరైతే ఇవ్వచ్చు. దాంతోపాటు ఏంటంటే మన స్టేట్, నెక్స్ట్ మన ఈమెయిల్ ఐడి, మన ఫోన్ నెంబరు, మళ్ళీ దాని పాస్వర్డ్ని ఒక 2 times అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ యూజర్ నేమ్ ఏదైతే కనిపిస్తుందో ఈ యూజర్ నేమ్ ఏంటంటే మీరు మీకు కావాలంటే మీ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వచ్చు, లేదంటే ఒక యూఐడి నెంబర్ అంటే ఇందాక మనం ఒక నెంబర్ ఇస్తున్నాం కదా పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ నెంబరు, డైరెక్ట్గా మీరు దాంతో లాగిన్ అయితే అవ్వచ్చు. అండ్ ఇక్కడ మీకైనా స్పెషల్ స్కిల్స్ కానీ ఉంటే మీరు అవి ఇక్కడ మెన్షన్ చేయొచ్చు లేదంటే లేదు. అండ్ అదేవిధంగా మనకు సంబంధించిన సెక్యూరిటీ కోడ్ అయితే కనిపిస్తుంది P2 అని చెప్పి. ఈ విధంగా అది ఇచ్చి ఇక్కడ టిక్ మార్క్ మీద క్లిక్ చేసి సబ్మిట్ చేసి సరిపోతుందండి. ఇదైతే చాలా చిన్న అప్లికేషన్ ఫామ్. వన్స్ ఇది కంప్లీట్ చేయగానే ఏంటంటే మనకి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అయితే వచ్చేస్తుంది. ఆ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ మనం ఇందాక క్రియేట్ చేసాం కదా, ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చి సైన్ అవుతాము. మనకి అక్కడ జాబ్స్ కనబడతాయి. డైరెక్ట్గా అకౌంట్ని మనం అయితే అప్లై చేసేస్తాము. ఈ విధంగా చాలా సింపుల్గా అప్లై చేస్తాము. దాని తర్వాత ఆ కంపెనీ వాళ్ళు ఏంటంటే మనకి మెయిల్ ద్వారా కాంటాక్ట్ అయితే అవుతారు. ఈ విధంగా మీరు జెన్యూన్గా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఏంటంటే మనకి గవర్నమెంట్ అనేది అయితే స్పెషల్గా తీసుకైతే వచ్చిందండి. ఈ వీడియోని మీరు ఖచ్చితంగా మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ మీరు ఎంతమంది షేర్ చేయగలుగుతారు, ఎన్ని గ్రూప్స్లో షేర్ చేయగలుగుతారు అంతమందికి షేర్ చేయండి. వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ వీడియోని వెంటనే ఒక లైక్ వేసి 150 likes టార్గెట్ని కంప్లీట్ చేయండి. ఫస్ట్ టైం విజిట్ అయితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.